నమస్తే అండి. ముందుగా కాయిటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ నేడు 3 కార్పొరేషన్లుగా విభజించారు. అవి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఈ 3 కార్పొరేషన్లలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు జనసేన కూడా పోటీ చేస్తుంది. జనసేన కూడా పోటీ చేస్తే జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది? అంటే జనసేన పోటీ చేస్తే అంటే విడిగా చేస్తేనా, పొత్తు పెట్టుకొని చేస్తేనా? తను విడిగానే పోటీ చేస్తానని చెప్పారు. విడిగా పోటీ చేస్తే పెద్ద ఓటు చీలికి ఏమి ఉండదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీ అభిమానం ఉన్నా కూడా గెలిచే పార్టీకి ఓట్లు వేస్తారు, లేదా ఆ పార్టీకి అంత బలం ఉండదు కాబట్టి ఇది ఏళ్ల మీద లెక్క పెట్టే విధంగా ఉంటాయి. సీట్లు 1-2 ఆ లెవెల్ తప్ప బలం ఉండదు కాబట్టి దాని ప్రభావాలు గెలిపోవటం అనేది ఉండదు. ఒకవేళ నష్టం జరిగితే బీజేపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ ఒకటే అనే భావన కొంత ఉంది కాబట్టి. అట్ ది సేమ్ టైము హైదరాబాదు, మల్కాజిగిరి, సైబరాబాదు. హైదరాబాద్ అనేది మజ్లీస్ ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి కనెక్టివ్ ఉంటుంది. సైబరాబాదు ఆంధ్ర ప్రభావం బాగుంటుంది. మల్కాజిగిరి దగ్గరకు వచ్చరికి తెలంగాణ ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి. ఈ 3 వేరువేరుగా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది ఉంటే సైబరాబాద్ మీద కాసింత ఉండాలి. కానీ ఓడించేంత గెలిపించేంత ఉండదు. పొత్తు పెట్టుకుంటే మాత్రం ఈ బోర్డు రోడ్లకు దానికి పనికొస్తుంది. హైదరాబాద్ వరకు, గ్రేటర్ హైదరాబాద్. జనసేన ప్రభావం లేకపోవడం వల్ల ఈ 3 కార్పొరేషన్లలో మేయర్ పీఠాలు జనసేనలో ఒకటి కూడా రాదనేది మనకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడున్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముక్కోణ పోరులో ఈ మల్కాజ్గిరి గాని, హైదరాబాద్ గాని, సైబరాబాద్ గాని 3 మేయర్ స్థానాలని ముగ్గురు పంచుకుంటారా, లేకపోతే ఒకరికే వస్తాయా? పంచుకోవడం అంటే అనుకుని పంచుకుంటారు ఏంటి రాజకీయ? అంటే దీనికి ముందు మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్ అంటే ఒక లెక్క, సైబరాబాద్ అంటే ఒక లెక్క, మల్కాజ్గిరి అంటే మిక్సింగ్ అని. అంటే దీని ప్రభావాన్ని అంటే ఓట్లు ఎడిదిరిగి ఒక చోట ఒకలాగా ఉంది, ఇంకో చోట ఇంకోలాగా ఉంది, ఇంకో చోట మిక్సింగ్ ఉంది కాబట్టి మీ విశ్లేషణ ప్రకారం ఈ 3 కార్పొరేషన్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? మజ్లీస్ పొత్తు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది జనరల్ గా. అది హైదరాబాద్ పక్కా. అంటే 3 కార్పొరేషన్లు మజ్లీస్ పొత్తు పెట్టుకుంటే గెలిచే అవకాశం. మజ్లీస్ ఎవరైతే మజ్లీస్ తో పొత్తు పెట్టుకుంటారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. కాదు సైబరాబాద్ లో ఆంధ్ర ప్రభావం ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఈ స్థానిక ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆంధ్రకు సంబంధించిన క్యాండిడేట్లు కూడా పెడతారు. ఆంధ్ర వాళ్ళని కూడా కమిటీ తీసుకుని ప్రచారం చేసుకుంటారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ పార్టీకి కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు ఓట్లు వేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ మొదటిసారి జిహెచ్ఎంసీ వచ్చినప్పుడు కానీ లేదా జనరల్ ఎలక్షన్ లో కానీ ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేసారంటే ఈ స్థానికంగా కార్పొరేటర్లు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా, కార్పొరేటర్లు ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అనేది బలంగా మనం చెప్పలేకపోయినా మజ్లీస్ పొత్తు ప్రభావం మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. కాంగ్రెస్ కు కొంత మొగ్గు ఉంటుంది కొంతవరకు. కాబట్టి బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం హైదరాబాద్ మినహాయిస్తే మిగతాయి మాత్రం ఇటు వస్తాయి. హైదరాబాద్ అనేది మనం చెప్పలేము. మిగతాయి మాత్రం డెఫినెట్ గా బీజేపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వస్తాయి, లేకపోతే మాత్రం ఓట్లు చీలిపోతాయి. అప్పుడు మజ్లీస్ కాంగ్రెస్ కు ఇక్కడ హిందువులకు నో ఫీలింగ్, హిందువులకు మతం ఫీలింగ్ అయ్యేమి ఉండదు. ఆ మజ్లీస్ సంబంధించి కానీ మైనార్టీస్ కానీ మత ఫీలింగ్ తో ఓట్లేస్తారు. హిందూస్ దగ్గరకు వచ్చరికి జూబ్లీస్ ఎగ్జాంపుల్ కదా, క్యాండిడేట్ మజ్లీస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ కాదని టాక్ ఉన్న తర్వాత కూడా బీజేపీకి వెయ్యలేదు అంటే హిందువులకు మత ఫీలింగ్స్ పెద్దగా ఉండవు. అందువల్ల ఈ ఫలితం ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అంటే అదే హైదరాబాద్ ఏమో పక్కా మజ్లీస్ తో పొత్తు పెట్టుకున్న పార్టీ, మిగతాది కూడా ఆ ప్రభావం ఉంటుంది. సైబరాబాద్, మల్కాజ్గిరి మాత్రం టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే డెఫినెట్ గా వీటికి లాభం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.